ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక వీడియో. బిజీ షెడ్యూల్ ఉండింది, చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ప్రోగ్రామింగ్స్ వర్క్స్ చాలా ఉన్నాయి. సారీ. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి డిఫాల్ట్ ప్రైస్ లెవెల్ యూజర్ వైజ్. యూజర్ వైజ్ మనం డిఫాల్ట్గా ప్రైస్ లిస్ట్ సెట్ చేయొచ్చండి. సో ఒక కస్టమర్కు కావాలంటే గుజరాత్ కస్టమర్కు కస్టమైజేషన్ చేయడం జరిగింది. సో దాని గురించి ఈరోజు మీకు ఒక చిన్న వీడియో అంటూ చేయడం జరిగింది. ఆ వీడియో చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ కంపెనీలో లాగిన్ అయిన తర్వాత టీసీపీ యాడ్ చేసుకోవాలా. కోర్స్ ఇది అందరికీ తెలిసిన పనిదే. టీసీపీ యాడ్ చేసుకోవాలా కస్టమైజేషన్ అంటే. యాడ్ చేసుకున్న తర్వాత కంపెనీ ఆల్టరేషన్‌లో పోయి యూజర్స్ అండ్ పాస్వర్డ్స్ మనం ఇక్కడ యూజర్స్ డిఫైన్ చేసుకోవాలా. నేను ఇక్కడ 3 యూజర్స్ డిఫైన్ చేశాను. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించాలనేసి యూజర్స్ డిఫైన్ చేశాను. రియల్‌గా మీరు వర్క్ చేసేటప్పుడు రియల్ టైమ్ మీరు ఎంతమంది యూజర్‌లైనా యాడ్ చేయొచ్చు. సో ఇది. ఇక్కడ నేను అయితే 3 యూజర్స్ యాడ్ చేశాను. బి, సి, డి అనే 3 యూజర్స్. ఈ 3 యూజర్స్‌కు బి అనే యూజర్‌కు నేను ఫస్ట్, సెకండ్ ప్రైస్ లిస్ట్ డిఫైన్ చేశాను. సి అనే యూజర్‌కు థర్డ్, ఫోర్త్ ప్రైస్ లిస్ట్ డిఫైన్ చేశాను. డి అనే యూజర్‌కు ఆల్ అంటే అన్ని ప్రైస్ లిస్టులు చూసుకోవచ్చు. సేవ్. సో ఇప్పుడు బి అనే యూజర్‌కు మనం చూస్తాము. సో బి అనే యూజర్‌కు మనం చూస్తే సేల్స్‌లో వచ్చేసి ఇతనికి ఫస్ట్, సెకండ్ వస్తది. అదేవిధంగా సి అనే యూజర్‌కు చూస్తే థర్డ్, ఫోర్త్ వస్తది. థర్డ్ ప్రైస్ లిస్టు, ఫోర్త్ ప్రైస్ లిస్టు. అదేవిధంగా డి అనే యూజర్‌కి మనం చూసినట్టయితే అతనికి అన్ని ప్రైస్ లిస్టులు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మనం ప్రైస్ లిస్టు యూజర్ వైస్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, డిఫైన్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్ యూజర్‌కు పర్టిక్యులర్ ప్రైస్ లిస్ట్ అనేది కూడా ఇవ్వచ్చు. ఇది ప్రోగ్రామింగ్ ద్వారా పాసిబుల్. ఈ ప్రోగ్రామింగ్ ఎవరికైనా కావాలంటే దీని డీటెయిల్స్ నేను అప్డేట్ చేస్తాను. నాకు మెయిల్ గాని, కాల్ కానీ చేసి అడగండి. నేను దాని ప్రైస్ డీటెయిల్స్ ఎలా వర్క్ అయితది ఏమి అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. సో థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వెరీ మచ్ వాచింగ్ అవర్ వీడియోస్.